శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖు సుమారుగా మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది, అన్ని రాశులకి ఒకే విధమైన ఫలితం ఇవ్వడం జరుగుతుందా అన్న విషయాన్ని మనం పరిశీలిస్తూ, సాధారణంగా శుభగ్రహమైనటువంటి గురువు సంచరిస్తున్నప్పుడు ఆ గురుగ్రహంతో పాటు దేవతలు మన కోరికలు తీర్చే దేవతలు గురుగ్రహంతో ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా కూడా, అంటే ఒక వివాహం ఇలాంటి ముఖ్య కార్యక్రమాలు, సంతానం, ఇటువంటి వాటిలో గురుబలం ఉన్నదా అని అడుగుతూ ఉంటారు. లేదంటే సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో మన జ్యోతిష్కుడి దగ్గరికి ఈ జాతకం చూపించుకునే వాళ్ళు వచ్చినప్పుడు, గురువుగారు నాకు గురుబలం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం నాకు పెళ్ళి అవుతుందా, సంతానం కలుగుతుందా అన్న విషయాలు చాలా పురాతనంగా ఈ గురుబలం కోసం మరి ఆ రాశుల వారు వారికి అనుకూలమైన భావంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం జరుగుతుంటుంది. సరే, గురువు ఏ రాశిలోకి మారినా కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు, అలాగే కొన్ని వాళ్ళు చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే గురువు రాశి మారినప్పుడు చంద్రుడు ఉన్న స్థితిని బట్టి ఆ గురుగ్రహం ప్రవేశించే రాశులకి కొందరికి గురువు స్వర్ణమూర్తిగాను, మరికొంతమందికి రజితమూర్తిగాను, మరికొంతమందికి తామ్రమూర్తిగాను, మరికొంతమందికి లోహమూర్తిగాను మారడం జరుగుతుంటుంది. గురువు శుభగ్రహం కాబట్టి గురువు ప్రస్తుతం ఈ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారినప్పుడు చంద్రుడు మకర రాశిలో ఉండగా మారడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే కొన్ని రాశుల వారికి, ముఖ్యంగా ఈ మీనరాశి వారికి స్వర్ణమూర్తిగా మారడం జరిగింది. అంటే స్వర్ణమూర్తిగా వచ్చిన వాళ్ళకి పూర్తిగా గురువు తన శుభ ఫలితాలని 100% ఇవ్వడం జరుగుతుంది. అంటే గోల్డ్, బంగారం అని. దాని తర్వాత రజితమూర్తిగా, అంటే అది సిల్వర్, వెండి అనుకుందాం, అది 75% మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత తామ్రమూర్తిగా, అంటే అది కాపర్, రాగి కాబట్టి 50% శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే లోహమూర్తి, అది ఐరన్ కాబట్టి అది 25% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది తన గోచార ఫలితాల్లో. సో అయితే అది మళ్ళా పాపగ్రహాలకి రివర్స్ అవుతుంటుంది అన్నమాట. పాపగ్రహాలకి లోహమూర్తిగా ఉన్నప్పుడు అవి ఆ ఫలితాన్ని, ఆ పాపగ్రహాలు మారినప్పుడు దానికోసం మాట్లాడదాం. ఇప్పుడు గురువు శుభగ్రహం కాబట్టి ఈ విధంగా మారడం జరుగుతుంది. అయితే ఇందులో 100% వచ్చిందన్న స్వర్ణమూర్తి వారు బాగా సంబరపడక్కర్లేదు. 25% వచ్చినటువంటి లోహమూర్తి వారు, అంటే మిథున రాశి వారు లాంటి వాళ్ళు మరీ ఇబ్బంది పడక్కర్లేదు. గురువు తను ఇచ్చినటువంటి శుభ ఫలితాల్లో ఉన్నటువంటి అనుభవం ప్రకారం ఒక 10% ఫలితాలు జాతకుడికి ఇచ్చిన అఖండమైనటువంటి యోగం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జాతకుల్లో ప్రస్తుతం మంచి మంచి జాతకాలని చెప్పుకునే లక్షాది కోటీశ్వరులకు కూడా గురువు కేవలం 10 నుంచి 15% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 100% జాతకం అంటే ఎవరో మహానుభావులకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది తప్ప మామూలు మానవులకి 10% ఇచ్చినా చాలు. సో అటువంటి గురుగ్రహం రాశిలో ఒక భావంలోకి మారినప్పుడు ప్రస్తుతం ఈ గురువు వృషభ రాశిలోకి మారుతున్నాడు కాబట్టి ఈ వృషభ రాశిలో సాధారణంగా రాశిలోకి గురువు రావడం అన్నది ఋషుల యొక్క సిద్ధాంతం ప్రకారం అంత అనుకూలమైన స్థితి కాదు. అంటే గురువు రాశిలోకి వచ్చినప్పుడు జాతకుడు చాలా క్రమశిక్షణతో వ్యవహరించవలసి ఉంటుంది. చిన్న తప్పు కూడా పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా అది మంచిది కాదని వాళ్ళు చెప్పారు. అయితే గురువు రాశిలో ఉండగా ఈ
ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వాడు తర్వాత పుట్టిన వాళ్ళకి, అంటే వాడు ఇమీడియట్గా ఉన్నటువంటి బ్రదర్కి, అంటే అది 3వ స్థానం కాబట్టి 3వ స్థానానికి ఇది లగ్నం 11వ స్థానం అయింది కాబట్టి మీ తమ్ముడికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. సో అలాగే మీ యొక్క వృత్తి వ్యాపారాలు మీ సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఇది కేవలంగా అన్ని భావాలు బేస్ చేసుకొని ఈ ఫలానా భావంలో గురువు వచ్చాడని, ఫలానా వాళ్ళకి శని వచ్చాడని చూసుకునేటప్పుడు కొన్ని భావాలకి మంచి ఫలితాలు, కొన్ని భావాలకి చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏదైనా సరే మంచి చెడు మిక్స్గా ఉంటుంది. సో ఏదైనా గురువు యొక్క శుభ ఫలితాలు కావాలంటే గురుగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరిగా, అంటే ఏ దైవాన్నైనా పూజించవచ్చు. ముఖ్యంగా మనకి దక్షిణామూర్తిని గురువు యొక్క అనుగ్రహం కోసం మెయిన్ దేవతగా ఆరాధించడం జరుగుతుంది. అలాగే దత్తాత్రేయుడు గురు రూపంలో ఉంటారు కాబట్టి దత్తాత్రేయుడు ఆరాధన. అలాగే మరి అందరికీ గురువైనటువంటి, ప్రపంచానికి భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని పూజించవచ్చు. అలాగే ప్రస్తుతం అందరికీ శ్రేయస్సు అందిస్తూ తొందరగా కరుణించే సాయిబాబా వారు అవ్వచ్చు. ఎవరైనా గురువు, అంటే మీకు ఆఖరికి మీ విద్య నేర్పిన గురువు అవ్వచ్చు. అలాగే మీరు ఏదైనా ఒక వృత్తిలో ఉన్నప్పుడు మీకు ఆ వృత్తి నేర్పిన గురువు అవ్వచ్చు. ఆ గురువును మీరు సేవించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా వస్తుంది. అంటే గురువు సాంప్రదాయాలకి కారణం కాబట్టి సంస్కారవంతంగా ఉండడం, మరి సాంప్రదాయబద్ధంగా ఉండడం, ప్రతిరోజు దైవాన్ని తల్లిదండ్రుల్ని పూజించడం, అలాగే కొన్ని మతాల వారికి వాళ్ళు సాంప్రదాయాన్ని బట్టి ఆ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆచారాలు పాటించడం వల్ల 100% గురువు ఎల్లప్పుడూ కూడా 100కి 100 పాళ్ళు కూడా అందరికీ కూడా మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరు చెడు మార్గంలో వెళ్తుంటారో, ఎవరు మరి దైవాన్ని నమ్మకుండా వివిధ అలవాట్లతో అతిక్రమిస్తూ ఉంటారో సాంప్రదాయాల్ని, ఖచ్చితంగా వాళ్ళు గురువు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా జాతకాన్ని, ఇదంటే గురువు యొక్క అనుగ్రహాన్ని మంచిగా చేసుకోవాలన్నా చెడుగా మార్చుకోవాలన్నా కేవలం జాతకుడి యొక్క చేతిలో మాత్రమే ఉంటుంది. అతని ప్రవర్తన బట్టి, అతని విధి విధానం బట్టి, అతను నడిచే విధానం బట్టి మాత్రమే వాడి జాతకం ఆధారపడి ఉంటుంది తప్ప, కేవలం ఇది సూచించే గ్రహాలు, జాతకుడిని నడిపించే గ్రహాలు, వాడి నడకని ఏ విధంగా నడుచుకుంటాడో జాతకుడు ఇష్టమే తప్ప, ఇందులో ఈ గ్రహాలు కేవలం నిమిత్త మాత్రంగానే పనిచేయడం జరుగుతుంది. మకర రాశి వారికి మే 1వ తారీఖు నుంచి మారుతున్నటువంటి గురుగ్రహ అనుగ్రహం ఏ విధంగా ఉండబోతుందని పరిశీలించినప్పుడు, ఒక విధంగా మరి మకర రాశి వారికి తిరిగి మళ్ళా మంచి రోజులు ప్రారంభమైనట్టే లెక్కేసుకోవాలి. ఒక సంవత్సర కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి గురువు స్వర్ణమూర్తిగా మరి 5వ స్థానమైనటువంటి వృషభ రాశిలోకి ప్రవేశించడం జరిగింది. అంటే ఇంచుమించుగా మీకు ఈ ఏలినాటి శని ప్రభావం ఒక సంవత్సరం పాటు, ఇంకా ఒక సంవత్సరం పైన ఉంది. సో దాని యొక్క ఇబ్బందుల నుంచి అలాగా శని వెళ్ళిపోయే ముందు చాలా వరకు మీకు మరి తిరిగి మళ్ళీ మీ పాత పొజిషన్లోకి తీసుకురావడం జరుగుతుంది. దానికి ప్రారంభ సూచకంగానే గురువు ఇప్పుడు మరి 5వ స్థాన సంచారం అన్నది ఒక విధంగా చాలా వరకు మీరు ఇంకా సేఫ్ సైడ్ పడిపోయినట్టే. దాన్ని బట్టి ఇక్కడ నుంచి మీ యొక్క అభివృద్ధి మరి కొత్తగా స్టార్ట్ అవ్వడం, నూతన ప్రారంభాలతో, నూతన విజయాలతో, మీ టాలెంట్కి, మీలో ఉన్నటువంటి తెలివితేటలకి తగిన గుర్తింపు రావడం, ఇంతకాలంగా మీరు కష్టపడుతున్నటువంటి శ్రమకు తగిన ఫలితం ఇక నుంచి మీరు పొందే అవకాశం ఉంది. 5వ స్థానం అన్నది పూర్వపుణ్యస్థానం. మనం పూర్వపుణ్యంలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి మీ యొక్క సంతానం, అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్, అది గత జన్మ నుంచి చాలా వరకు కొంతమంది టాలెంట్ కంటిన్యూ అవుతుంటుంది. దాన్ని ఇంకా ఈ జన్మలో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే పిల్లలు కూడా గత జన్మలో చేసుకున్న అదృష్టాన్ని బట్టి వాళ్ళు
సంతానం కలిగిన తర్వాత చాలామందికి జీవితంలో అదృష్టం మారుతూ ఉంటుంది. సో ఆ విధంగా అటువంటి పంచమ స్థానంలో గురువు రావడం వల్ల అది మీకు మీ సంతాన స్థానానికి, అంటే మీ సంతానం ఒకరు పెద్దవాళ్ళు అయి ఉంటే వాళ్ళ యొక్క అభివృద్ధికి కూడా ఖచ్చితంగా అది మీకు సహాయపడుతుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు, అంటే పంచమం అనేది దశమానికి అష్టమం కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి అలాగే గుర్తింపు రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే సంతానం నాశించే దంపతులకు సంతానం కలుగుతుంది. 5లో ఉన్నటువంటి గురువు మరి లాభస్థానాన్ని వీక్షిస్తాడు. మరి లాభంలో గురువు ఉండడం వల్ల మరి ఖచ్చితంగా మీకు మరి అష్టమ స్థానానికి సంబంధించినటువంటి ఆకస్మిక ధనలాభం, భూములు స్థిరాస్తులు మొదలగు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే, ఎందుకంటే మరి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి స్థిర సమయాన్ని బట్టి ఏదన్నా మీ యొక్క ఆస్తిని మీరు అనుభవించలేకపోవడం, మీ యొక్క సంపాదనని మీరు అనుభవించలేకపోవడం, ఓ సంవత్సర కాలం బట్టి పనిచేస్తున్న జీతాలు రాకుండా పనిచేయడం, ఇటువంటి వాటి నుంచి బయటపడి ఒకేసారి లంసమ్గా మీకు ఆగిపోయినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతుంది. సో అలాగే వివాహం లాంటి కార్యక్రమాలు, భార్యాభర్తల మధ్య ఎడబాటు చికాకులు ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. ముఖ్యంగా మరి ఏదో మనకి విధివశాత్తు కర్మవశాత్తు మీ యొక్క సంతానంతో విరోధాలు ఉంటే, చాలా వరకు మకర రాశి వారికి ఇవి మనకు కనబడుతూ ఉంటాయి. ఆ పిల్లలు విరోధంగా ఉంటే వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ యొక్క తప్పో మంచో చెడో తెలుసుకొని తిరిగి మీకు సహకరించడం కానీ, మీ యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం, మరి మిమ్మల్ని సహకరించడం జరిగే అవకాశం ఉండదు. మరి అలాగే ఆర్థిక పరంగా కూడా మీకు సహకరించడం, లేదంటే మీ నుంచి వాళ్ళ ఆర్థిక సహకారం పొందడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక 9వ స్థానం కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల ఇది ఉన్నత విద్యా స్థానం. సో ఆల్రెడీ మరి ఇది చరరాశి కాబట్టి మకర రాశి విద్యార్థులు ఎవరైనా ఉన్నత విద్య కొరకు దూర ప్రాంత ప్రయాణం కానీ, విదేశం కానీ మరి ప్రయాణం పెట్టుకున్నా, ముఖ్యంగా మెడికల్ రంగంలో సీటు కొరకు ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో, అంటే అది పీజీ కూడా అవ్వచ్చు, వాళ్ళకి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. లేదా విదేశ విద్య కూడా అవకాశం ఉంది. ఈ విధంగా బాగుంది. మరి అలాగే 9వ దృష్టితో లగ్నాన్ని వీక్షించడం వల్ల, రాశిని వీక్షించడం వల్ల, మరి తెలుసో తెలియకో ఏదో కారణాల వల్ల మకర రాశిలో ఉన్నటువంటి వారు కొన్ని బలహీనతలకి లోనై ఉన్నా, కొన్ని వ్యసనాలకి లోనై ఉన్నా, లేదా కొంతమందికి ఈ బాడీ పెయిన్స్, ఈ మోకాల నొప్పులు, ఈ నడుము నొప్పి, చాలా వ్యక్తిగత అనారోగ్య సమస్యలతో సతమతం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ ఏజ్ని బట్టి అనుకుందాం. వీళ్ళందరికీ కూడా గురువు యొక్క భాగ్య దృష్టి, అంటే మీరు మీ యొక్క భగవంతుడిని, అంటే మీ యొక్క నమ్మిన దైవాన్ని ప్రార్థించడం వల్ల, దైవం మీద భారం వేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. దీర్ఘకాలికంగా ఉన్నవి ఏమన్నా సరే వైద్య విధానం ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ చిన్న చిత్తగా మనసు బట్టి వచ్చినటువంటి ఈ పెయిన్స్ లాంటివి ఏమన్నా ఉంటే అవి ఖచ్చితంగా మీకు వాటి నుంచి విముక్తి కలిగి చాలా ఉత్సాహంగా గడిపే అవకాశం ఉంది. సో ఏదైనా ఇవన్నీ మనం చెప్పిన ఫలితాలు మనకు వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు వస్తే దానికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఖచ్చితంగా మీరు దానికి కరెక్ట్గా ప్రిపేర్ అయి ఉండి దానికి రెడీగా ఉంటే ఖచ్చితంగా మీరు, అంటే ఏదో మెడికల్ ఎంట్రన్స్ కోసం రాస్తున్నారు, ఖచ్చితంగా మరి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండవు, ఎంబీబీఎస్ పాస్ అయి ఉండవు, ఆల్రెడీ ఉండి దానికి తగ్గ బాగా కష్టపడి చదివి ఉంటే మీకు అర్హతకి మీకు అనిపించాలా, నాకు ఇది సాధించగలను, నాకు ఈ అర్హత ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీకు అది లభిస్తుంది. అది ఒక అబ్బాయికి మ్యారేజ్ అవ్వాలి, ఏ విధంగా అవుతుంది, వాడు ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని బట్టి వాడికి మంచి ప్యాకేజ్ ఉండి, ఆరోగ్యంగా అనుకూలంగా ఉండి, భార్యను పోషించగలిగినటువంటి బలం ఖచ్చితంగా ఉన్నప్పుడు వాడు వివాహ ప్రయత్నం చేస్తే 100% జరుగుతుంది. ఉద్యోగం అది ఏమీ లేకుండా వాడు ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఏదో చిన్న చితగా చేస్తుంటే ఏ విధంగా పెళ్ళి అవుతుంది? ఇవన్నీ పక్కన పెట్టి మీరు దేనికన్నా ఒక కార్యక్రమం మనకి గ్రహాలు అనుకూలించాలంటే మీరు ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు ప్రిపేర్ అయినప్పుడు మీకు ఆ ఫలితం వస్తుంది. సో కాబట్టి మరి ఇప్పుడు మీకు అనుకూలంగా గురువు మారాడు కాబట్టి గత 6 సంవత్సరాలు 6.5 సంవత్సరాలుగా
ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా అంత వేగంగా కాకపోయినా ఓ సంవత్సరం లోపల ఖచ్చితంగా ఏదో ఒక శుభ ఫలితం మీకు జరిగే అవకాశం ఉంది. స్వస్తి.